హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 ఏపీలో జరిగినటువంటి హెచ్జిటి పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. సో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే 980కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? ఇక్కడ 980కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? చాలా సింపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే మనము 980 ఏదైతే ఉంటుందో దానికి ఏం చేస్తాం, ఫస్ట్ మనం కారణాంకాలు కడతాం అనమాట. మరి మనకి సరి సంఖ్య కాబట్టి ఏం చేస్తాం, 2 తీసుకుంటాం మనము. 2 4 8 2 1 ఉంటుంది ఇక్కడ, 1 పక్కన 8 18 కదా, 2 9 18 2 0 0 అంటే అర్థమైంది ఇక్కడ. సో 2 4 8 ఇక్కడ మీకు ఎంత ఉంటుంది, ఇక్కడ 9లో 7 పోతే 1 ఉంటుంది, 1 పక్కన 7 తీసుకుంటే 18 అవుతుంది, 2 9 18 కాబట్టి 0 అట్లే ఉంటుంది ఇక్కడ, 2 0 0 అనమాట. మరి ఇక్కడ 49 ఉంది ఇక్కడ, దీన్ని మనం 7 తీసుకోవచ్చు సింపుల్గా మనము. 7 7 49 7 0 0 తర్వాత మళ్ళీ తీసుకుంటే 7 తీసుకుంటే 7 10 70 తర్వాత 2 తీసుకుంటే 2 5 10 తర్వాత 5 5 అంటే అర్థమైంది ఇక్కడ. సో 980కి మనం ఏం చేస్తామంటే ప్రధాన కారణాంకాలు మనం లబ్ధంగా రాస్తాం అనమాట. 980కి మనము ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తాం అనమాట. అప్పుడు మనకు వచ్చేటువంటి 980కి వచ్చేటువంటి ప్రధాన కారణాంకాలు ఏమేమి ఇక్కడ 7 7 2 ఉన్నాయి కాబట్టి 7 × 7 7 స్క్వేర్ రాసుకోవచ్చు. మరి 2 × 2 ఎంత 2 స్క్వేర్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఒక 5 ఉంది కాబట్టి 5 అనమాట. అర్థమైంది ఇక్కడ 980 = మనం 7 స్క్వేర్ 2 స్క్వేర్ 5 రాయొచ్చు. కానీ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ 980కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అంటే అర్థమైంది ఇక్కడ. వీటికి వచ్చేటువంటి విభిన్న కారణాంకాలు అంటే అర్థమైంది ఇక్కడ. సో దీనికి వచ్చిన కారణాంకాలలో 7 కారణాంకము, 2 కారణాంకము, 5 కారణాంకం అంటే ఈ 3 కూడా డిఫరెంట్ కారణాంకాలు కాబట్టి 980కి ఉన్నటువంటి విభిన్న కారణాంకాల మొత్తం సంఖ్య ఎంత ఇక్కడ మనకు 3కు సమానం అవుతుంది. మనకి కారణాంకాలు ఏవి కూడా మనకు అవసరం లేదు, కానీ ఈ కారణాంకాలు ఉన్నటువంటి రకాలు ఏమన్నా అంటే అర్థమైంది వాటిగా. సో వాటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నా అంటే అర్థమైంది ఇక్కడ. సో 5 ఒక కారణాంకము, 2 కారణాంకము, 7 ఒక కారణాంకం, వీటికి వచ్చేటువంటి విభిన్న కారణాంకాలు 3 ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 3 అవుతుంది అనమాట. రెండవ క్వశ్చన్ చూద్దాము. రెండవ క్వశ్చన్ ఏమందంటే ఒక కారు 2.2 గంటలలో 89.1 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అది 1 గంటలో ప్రయాణించేటువంటి దూరం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక కారు 2.2 గంటలలో 89.1 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అది 1 గంటలో ప్రయాణించే దూరం ఎంత అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము, మళ్ళీ 2.2 గంటలలో అది ప్రయాణించే దూరం ఎంత అయిపోయింది 89.1 కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ మనకేం కావాలి, 1 గంట కావాలి కాబట్టి 1 గంటలో ప్రయాణించేటువంటి దూరం ఎంత అంటే మనము ఎక్స్ అనుకుందాం మనం. కాబట్టి 1 గంటలో ప్రయాణించే దూరం ఎక్స్ అనుకుంటాం మనము. నెక్స్ట్ ఏం చేస్తుంది, మనం అడ్డగుణకరం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. అడ్డగుణకరం చేస్తే క్రాస్ మల్టిప్లై, మరి ఎక్స్ ఇంటూ 2.2 అయిపోయింది ఇక్కడ. సో 2.2 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ 1 × 89.1 అంటే 1 × 89.1 1తో గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ అదే వస్తుంది కాబట్టి ఇలాగ రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2.2 x ఉంది ఇక్కడ. మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, మనకి దశాంశ దాని చేస్తే మనం అక్కడనే భిన్నంగా మారుస్తే ఈ మొత్తాన్ని కలిపి రాస్తే ఏమొస్తుంది చెప్పండి 22 ఏం చేస్తాం మనం, నెక్స్ట్ 1 పక్కల పాయింట్ తర్వాత 1 అంకె ఏం చేస్తాం మనం ఇక్కడ, మనం 1 పక్కల 0 రాసుకుంటాం. అర్థమైంది ఇక్కడ 2.2 ఏం రాసుకోవచ్చు మనం 22/10గా రాసుకోవచ్చు ఇంటూ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఏమిటి ఇక్కడ 1తో గుణిస్తే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి అదే విలువ రాసుకుంటాం ఇక్కడ మనం. మరి నెక్స్ట్ ఇక్కడ 89.1 ఇది కూడా మనకు దశాంశ భిన్నం అవుతుంది. దాన్ని చేస్తే మనము అక్కడనే భిన్నంగా మారుస్తే ఈ మొత్తం కలుపు రాస్తే ఏమొస్తుంది 891 బై ఇక్కడ కూడా 1 అంకె ఉంది కాబట్టి పాయింట్కి కుడివైపున ఏం చేస్తాం మనం 1 పక్కల 0 రాస్తాం 10గా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ 10 క్యాన్సల్ అయితే తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి ఎక్స్ కావాలి కాబట్టి సో ఎక్స్ = మనము 891. మరి ఎక్స్ని ఇక్కడ 22 ఏం చేస్తుంది గుణిస్తుంది ఇక్కడ ఉత్తరకు ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి 891/22. మరి మనకి కొట్టేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. అయితే కొట్టేస్తే కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఏం చేస్తాం, దీన్ని మనం లవాన్ని హారంతో భాగించుకుంటాం అనమాట. ఇక్కడ చూద్దాము 22 చేత ఏం చేయాలి మనం 891 అని భాగిస్తాం మనము. మరి 22 4 ఏమైతే చెప్పండి 4 2 8 4 2 8 ఇక్కడ 88 వస్తుంది. ఇక్కడ శేషం ఎంత 1 వస్తుంది. నెక్స్ట్ 1 దించుకుంటాం మనము. మరి దించుకున్నప్పుడు మనకు వచ్చిన విలువ ఏమైంది ఇక్కడ, దీనికంటే చిన్నది ఏం చేస్తాం మనము, దీనికంటే చిన్నది కాబట్టి 22 సున్నాలు తీసుకుంటాం మనం. 22 0 ఇక్కడ. అప్పుడు నెక్స్ట్ ఏమంటే మనకు 11 వస్తుంది ఇక్కడ శేషం ఇక్కడ. మరి మనకి దించుకోవడానికి ఇక్కడ విలువ లేకుండా ఏం చేస్తాం మనము పాయింట్ పెట్టుకుంటాం మనం. పాయింట్ పెడితే వస్తుంది ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 22 5లో తీసుకుందాం మనం. మళ్ళీ 5 2 10 తర్వాత 5 2 10 1 11 కాబట్టి 22 5 ఎంత 110 వస్తుంది అనమాట. కాబట్టి మనకి శేషం 0 వచ్చింది కాబట్టి ఎక్స్ కూడా మనకి ఏమవుతుంది అప్పుడు 40.5 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ 1 గంటలో కారు ప్రయాణించే దూరం కాబట్టి 1 గంటలో కారు ప్రయాణించే దూరం ఎంత అంటే 40.5 కిలోమీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే క్రింది శాతాలను వాటి భిన్నాలతో జతపరచండి. క్రింది శాతాలను వాటి భిన్నాలు జతపరచండి. మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏలో మనకి ఇక్కడ శాతాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ సరే ఎల్హెచ్ఎస్తో మనకి ఇక్కడ శాతాలు, ఇక్కడ ఏముంది ఇక్కడ ఆర్హెచ్ఎస్తో మనకి ఇక్కడ సో భిన్నాలు ఉన్నాయి. ఈ రెండింటిలో జతపరచాలంటాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అయితే ఈ శాతాన్ని భిన్నంగా మార్చిన కొద్ది ఇబ్బంది ఉంటుంది. అందుకోసం ఏం చేస్తాం మనము, ఈ భిన్నాలని మనము శాతాలుగా మార్చుకుందాం, మనము రివర్స్ చేద్దాం మనము. ఇక్కడ 1/4 ఉంది ఇక్కడ. మరి 1/4 ఏం చేస్తాం మనము దశాంశ భిన్నంగా మార్చి
శాతంలోకి మార్చుకుంటాం మనము. చూడండి ఇక్కడ మరి 1/4 ఏదైతే ఉంటుందో మరి 1/4ని శాతంగా మారుస్తే ఏమొస్తుందో చెప్పండి. ఎప్పుడన్నా కానీ ఏదైనా విలువను మనము శాతంగా మార్చాలంటే ఏం చేస్తుందని మనం 100 చేత గుణిస్తాం అనమాట మనం. కాబట్టి ఫస్ట్ 1/4 ఉన్నది 1/4 ఇక్కడ మనము 1/4ని 100తో గుణిస్తాం మనము. గుణిస్తే ఏమొస్తుంది అప్పుడు? సో 1/4 × 100 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 4 × 4 4 25 100. కాబట్టి అర్థమైంది ఇక్కడ 1/4 అంటే మనకు 25% సమానం కావడం జరిగింది. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ 1/3 ఉందా, దీని కూడా ఏం చేద్దాం మనం, దీని కూడా మనము 100 చేత గుణిద్దాం మనము. మరి 1/3 × 100 అంటే 1/3 × 100 కొట్టుకోకుండా ఏం చేస్తాం మనము. సో 100 1 × 100 100 బై ఎంత చెప్పండి ఇక్కడ బై 3 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి కొట్టేసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో 3 × 3 3 × 9 మళ్ళీ 1 ఉంటుంది, 1 పక్కన 0 వస్తే మళ్ళీ 10 అవుతుంది, మళ్ళీ 3 × 9 మళ్ళీ పాయింట్ వస్తుంది ఇక్కడ మనకు పోకుంటే 1 ఉంటుంది కాబట్టి పాయింట్కి 0 వస్తే మళ్ళీ 3 × 9 కాబట్టి సో 1/3 అంటే మనకు దానికి విలువ ఎంత అంటే మనకు 33.3కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఈ సెకండ్ మనకు ఏకు సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏముంది ఇక్కడ థర్డ్ వన్ 9/40 కాబట్టి దీన్ని కూడా మనము 100తో గుణిద్దాం మనము. 100తో గుణిస్తే ఏమొస్తుంది 0 0 క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ క్యాన్సల్ చేద్దాం మనం 2 2 4 2 5 10 ఇక్కడ. మరి 9 5 ఎంత అయిపోయింది 45 వస్తుంది బై ఎంత ఇక్కడ 2 అనమాట. మరి 45/2 అంటే అర్థమైంది 45లో సగం కాబట్టి మరి 45లో సగం అంటే ఎంత 22.5 కాబట్టి ఈ 9/40 అంటే ఇక్కడ మనకు 22.5కు సమానం కావడం జరిగింది. కాబట్టి 33.3 అంటే అర్థమైంది ఇక్కడ 1/3కి సమానం అవుతుంది. 22.5 అంటే ఎంత ఇక్కడ 9/40కి సమానం. అదేవిధంగా 25 అంటే మనకి ఎంత ఇక్కడ 1/4కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవి ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే రూపాయలు 56,000 మొత్తంపై రూపాయలు 56,000 మొత్తంపై 2 సంవత్సరాలకు వచ్చినటువంటి సాధారణ వడ్డీ రూపాయలు 280. అయితే సాధారణ వడ్డీ రేటు ఎంత అంటే ఇక్కడ సరే మనకి ఇచ్చినటువంటి విలువలన్నీ కూడా ఫస్ట్ మనం రాసుకుందాం ఇక్కడ మనము. మరి మొత్తం ఏంటి అర్థమైంది ఇక్కడ పీ కాబట్టి అసలు కాబట్టి పీ కూడా ఎంత అంటే ఇక్కడ మనకు 56,000 అనమాట. అదేవిధంగా మరి టీ అంటే ఎంత కాలం కాబట్టి 2 సంవత్సరాలు అనమాట. తర్వాత సాధారణ వడ్డీ అంటే ఇక్కడ మనకి ఐ కాబట్టి ఐ కూడా ఎంత ఇక్కడ మనకు 280కి సమానం అనమాట. నెక్స్ట్ టైం మనకు సాధారణ వడ్డీ రేటు అన్నాడు అంటే అర్థమైంది ఇక్కడ ఆర్ ఎంత అన్నాడు అనమాట. మనకు కావాల్సింది ఇది అనమాట. సో డైరెక్ట్గా చేయొచ్చు మనము ఏమంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. మరి సాధారణ వడ్డీ ప్రకారము సాధారణ వడ్డీకి సూత్రం ఏం చెప్పండి, ఐ = PTR/100. దీంట్లో ప్రతిక్షేపిస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. మరి ఐ అంటే మనకి ఎంత ఇచ్చిన 280 కాబట్టి సో ఐ = 280 పి అంటే ఎంత 56,000 తర్వాత ఇంటూ టీ అంటే ఎంత కాలం 2 సంవత్సరాలు ఇంటూ ఆర్ అంటే ఎంత మనకు అనుకోవాలి కాబట్టి ఆర్ ఎట్లా రాస్తుంది ఇక్కడ. సో బై ఎంత ఇక్కడ 100 రాస్తుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సో 2 zeros క్యాన్సల్ ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 560 ఇక్కడేమో 280 ఇక్కడేమో 2 ఉంది ఇక్కడ మనకి ఆరు కావాలి కాబట్టి ఆరు అలాగే వచ్చేస్తే ఇక్కడ ఆరు అలాగే వచ్చేసి ఈ 280 అలాగే వచ్చేసి ఇక్కడ ఆరుని ఏం చేస్తున్నాయి 2 కూడా గుణిస్తున్నాయి యువతలకు వస్తే ఏం చేస్తే భాగిస్తాయి కాబట్టి 560 కూడా హారంలో వస్తుంది. అదేవిధంగా 2 కూడా హారంలో వచ్చేస్తుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ 280 ఒకట్లా 280 రెండు ఇక్కడ 280 1 జా 280 2 జా 560 అనమాట క్యాన్సల్ అయితే ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చెప్పండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ లవంలో మాత్రము మరి ఇక్కడ రాస్తే చూడండి ఆర్ = మనకి ఏముందంటే ఇక్కడ సో 1 అలాగే ఉంటుంది ఇక్కడ లవంలో. హారంలో ఏముంది ఇక్కడ 2 × 2 కాబట్టి 2 2 జా 4 మరి 1/4. దీన్ని ఏం చేయాలి మనము మనకు అడిగినటువంటి వాడు శాతంలో అడిగింది కాబట్టి 1/4 ఇంటూ దీన్ని చేస్తాం మనము శాతం అంటే 100తో గుణిస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి ఆర్ సరే 100తో బాగా చేరాలి ఇక్కడ మనకు ఆల్రెడీ శాతం కాబట్టి సో 1/4 దీన్ని చేస్తాం మనము లవాన్ని హారంతో భాగిస్తాం మనము. మరి లవం అంటే ఎంత ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఏం చేస్తాం మనం 4తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ సో పోదు కాబట్టి 4 0 0 ఇక్కడ 1 తీసుకుంటాం మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 4 2 8 తర్వాత మనకి ఎంత 2 వస్తుంది పాయింట్కి మళ్ళీ 0 వస్తే 4 5 20 కాబట్టి ఈ ఆర్ అంటే ఎంత 1/4 అన్న ఒకటే 0.25% అన్న ఒకటే. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో ఏముందంటే 0.25% ఉంది కాబట్టి 1/4 అన్న 0.25% అన్న కూడా ఒకటే. సో ఇది మనకు సాధారణ వడ్డీ రేట్ అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాము. 5వ క్వశ్చన్ ఏముందంటే సమాంతర చతుర్భుజంలోని 2 ఆసన్న కోణాలు 5x - 5 డిగ్రీలు మరియు 10x + 35 డిగ్రీలు. అయితే ఆ కోణాల నిష్పత్తి ఎంత అన్నాడు మీకు తెలియాలా. మరి సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ఆసన్న కోణాలు అంటే పక్కపక్క కోణాలు అనమాట. వీటి పేరు ABCD అనుకుంటే ఇది ఒక సమాంతర చతుర్భుజం అనమాట. మరి ఆసన్న కోణాలు అంటే పక్కపక్క AB కోణాలు ఏమంటారు ఆసన కోణాలు అంటారు. అదేవిధంగా AD కోణాలు కూడా ఆసన కోణాలు అంటారు అనమాట. అయితే ఇంకోటి ఏమంటే సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ఆసన్న కోణాల మొత్తం మనకు 180కి సమానం అవుతుంది. 180 డిగ్రీ సమానం అంటే ఎంత ఇక్కడ సో AB కోణం కలిపినా AD కోణం కలిపినా మనకు వచ్చేటువంటి మొత్తం విలువ ఏంటంటే 180కి సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఈ 2 ఈక్వల్ ఉంటాయి, ఈ 2 కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి 2 కూర్చు మనకు వచ్చేది 180కి సమానం. కాబట్టి ఒక కోణం ఎంత 5x - 5 డిగ్రీ. అదేవిధంగా ఇంకో కోణం ఎంత 10x + 35 డిగ్రీ
వీటి మొత్తం ఎంత అంటే మనకు 180కి సమానం. ఇక్కడ రాసుకున్న 180 చూడండి ఇక్కడ. మరి ఈ రెండు కూడితే ఏమొస్తుంది ఇక్కడ 5x ప్లస్ 10x మొత్తం ఎంత 15x అనమాట. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ 35 ప్లస్ 35 మైనస్ 5. అప్పుడు మనకి మిగిలే విలువ ఎంత 35లో 5 పోతే 30 మిగులుతుంది. 30 తీసుకోవడం ఎంత మొత్తం 180కి సమానం అనమాట ఇక్కడ. మరి ప్లస్ 180 అవుతుంది, ప్లస్ 30 అవుతుంది పోతే ఏమైతే మైనస్ అవుతుంది అనమాట. ఇక్కడ 15x అలాగే ఉంటుంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 180 నుంచి 30 మైనస్ అవుతుంది పోతే మైనస్ కాబట్టి తీసేస్తే ఏమొస్తుంది మనకు 150 వస్తుంది ఇక్కడ. మరి 15 అవుతుంది భాగిస్తారు కాబట్టి x కూడా ఎంత అంటే ఇప్పుడు 150/15 కొట్టేస్తే ఏమొస్తుంది 15 ఎక్కం 15 15 ఒకట్ల 15 సున్నాల కాబట్టి ఎంత ఇక్కడ మనకు 10 వస్తుంది. కాబట్టి సో x విలువ మనకి ఎంత అంటే 10 డిగ్రీలు. అయితే మనకి ఏం కావాలి ఫస్ట్ కోణం ఎంత చెప్పండి ఇక్కడ. ఫస్ట్ కోణం మనకు 5x 5 మైనస్ 5 ఉంది కాబట్టి ఇది ప్రతిక్షేపిద్దాం మనం. 5 ఇంటూ మరి x అంటే మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది కాబట్టి సో 10 మైనస్ 5 ఎంత వస్తుంది అప్పుడు 15ల 50 మైనస్ 5 అంటే మనకు అప్పుడు మొత్తము 50 మైనస్ 5 45 వస్తుంది ఇక్కడ 45 డిగ్రీలు అనమాట. 45 డిగ్రీస్ ఒక కోణం ఎంత 45 డిగ్రీస్. మరి ఇంకో కోణం ఎంత ఉంది ఇక్కడ 10x ప్లస్ 35 కాబట్టి 10x ప్లస్ 35 దీంట్లో ప్రతిక్షేపిద్దామని. x అంటే 10 కాబట్టి డైరెక్ట్ రాసి ఇక్కడ x అంటే 10 కాబట్టి 10 ఇంటూ x కూడా 10 10 10 ఎంత అయిపోయింది 100 100 ప్లస్ 35 ఎంత మొత్తము 135 అవుతుంది. చూడండి ఇక్కడ x అంటే 10 రాస్తే ఇక్కడ 10 ఇంటూ 10 100 100 ప్లస్ 35 135 అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ ఆ కోణాల యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఈ రెండు కోణాల నిష్పత్తి అంటే ఏం చేస్తాం మనము 45:135 రాసుకుంటాం అన్నమాట. కొట్టేస్తే ఏమొస్తుంది 45 ఎక్కం 45 45 ముళ్ళ 145 కాబట్టి మనకు 135 కాబట్టి మనకు వచ్చే నిష్పత్తి ఏంటంటే 1:3 కావడము జరుగుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము. 6వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సి ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే సత్య ప్రవచనాన్ని గుర్తించండి. అంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సి వద్ద 90 డిగ్రీలు ఉన్నట్లయితే సి వద్ద కూడా 90 డిగ్రీలు అయినట్లయితే కింది వాటిలో ఏది సత్యం అని ఇక్కడ మనకి 1 2 3 4 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. మరి సి వద్ద 90 డిగ్రీలు అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి త్రిభుజం లంబకోణ త్రిభుజం అనమాట. ఇట్లా మనం లంబకోణ త్రిభుజం తీసుకుంటాం మనము. ఇక్కడ సి తీసుకుంటాం ఎందుకోసం అంటే సి వద్ద లంబకోణం ఇక్కడ సి తీసుకుంటాం మనము. మరి ఇక్కడ ఏ ఇక్కడ బి తీసుకుంటాం అనమాట. ఇక్కడ కోణం అయితే 90 డిగ్రీస్ అనమాట ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి త్రిభుజం ఏబీసీలో సి వద్ద లంబకోణం ఉన్నట్టు ఇది ఒక లంబకోణ త్రిభుజం అనమాట. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తాం మనము లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి ఇక్కడ కర్ణం అంటే ఏంది ఇక్కడ పెద్ద కోణానికి ఎదురుగుండేటువంటి భుజాన్ని కర్ణం అని అంటారు. లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీల కోణానికి ఎదురుగుండే భుజాన్ని ఏమంటారు అంటే కర్ణం అని అంటారు ఇక్కడ. మరి కర్ణం అంటే ఏంది ఇక్కడ ఏబీ కాబట్టి సో ఏబీ యొక్క వర్గం కర్ణం యొక్క వర్గం ఏం కావాలి చెప్పండి మిగతా రెండు భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి వర్గాల మొత్తానికి సమానం అనమాట. అంటే ఏంది ఇక్కడ సో ఏసీ యొక్క స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బీసీ యొక్క స్క్వేర్ అనమాట. కాబట్టి ఏసీ ఏం రాస్తాం ఇక్కడ మనము ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏముంది ఇక్కడ అన్నీ కూడా మనకి ఎల్హెచ్ఎస్లో ఏసీ కానీ బీసీ కానీ రెండే ఉన్నాయి. ఏసీ ఉంది ఇక్కడ సో బీసీ ఉంది కాబట్టి ఏం చేద్దాం మనం దీని నుంచి మనము ఫస్ట్ ఏసీని కర్తగా చేసి రాద్దాం. మనం ఏసీని కర్తగా చేసి రాస్తే ఏమొస్తుంది చెప్పండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఈ బీసీ స్క్వేర్ ఉత్తుల కోసం అయితే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ బీసీ స్క్వేర్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఉంటే ఏం కావాలి మనకు ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కావాలి. కాబట్టి చూద్దాం ఇక్కడ మనం ఏసీ స్క్వేర్ ఏముంది ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది కానీ మనకి ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఉండాలి కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏసీ స్క్వేర్ ఏముంది ఇక్కడ బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. మరి 1 3 కాకుండా మిగతా బీసీ స్క్వేర్ ఏమైనా ఉండొచ్చు ఇక్కడ. మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం ఈ లంబకోణ త్రిభుజం దీని నుంచి మనము మరి బీసీ స్క్వేర్ని కర్తగా చేసి రాస్తే ఏమొస్తుంది ఇక్కడ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబీ స్క్వేర్ అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఏసీ స్క్వేర్ ఉత్తుల కోసం ఏమవుతుంది మైనస్ ఏసీ స్క్వేర్ అవుతుంది అనమాట ఇక్కడ. అప్పుడు ఏముంది ఇక్కడ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ అనమాట. మరి ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ ఏముంది ఇక్కడ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఎందుకోసం అంటే మధ్యలో మైనస్ ఉంటుంది కానీ ఇక్కడ ప్లస్ ఉంది ఇది కాదనమాట. నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ సో దీనికి టాలీ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ 4th 1 కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాము. 7th క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సత్యం కాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్యం కాని వాక్యం అంటే ఎందుకోసం అంటే ఇక్కడ అసత్య వాక్యం కావాలంటే మనకు. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు చూద్దాం మనము. ఫస్ట్ ఏమని చెప్పండి ఇక్కడ సరళ రేఖకు అంత్య బిందువులు ఉండవు కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే మనం సరళ రేఖ తీసుకుంటే అర్థమైంది ఇక్కడ రెండు వైపులు కూడా బాణం గుర్తుండే రేఖను ఏమంటే సరళ రేఖ అంటారు అనమాట. మరి సరళ రేఖకు నిర్దిష్టమైనటువంటి పొడవు ఉండదు అది నిరంతరము పొడిగించబడుతూ ఉంటుంది కాబట్టి దీని యొక్క పొడవు మనం ఖచ్చితంగా
చెప్పలేము. ఎందుకోసం అంటే రెండు వైపుల బాణం గుర్తు అర్థమైంది ఇక్కడ నిరంతరం పొడిగించబడుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకోసం అంటే సరళ రేఖకు అంతే బిందువులు ఉండవు, ఎక్కడ చివరి బిందువులో చెప్పలేము మనం. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది సత్యమైనటువంటి వాక్యం. కానీ మనకేం కావాలా, సత్యం కాని వాక్యం కావాలి మనకి. కాబట్టి ఇది కాదనమాట ఇది. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ కిరణానికి నిర్దిష్టమైనటువంటి పొడవు ఉండును. ఇది మనకు ఆన్సర్. ఎందుకోసం అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే మరి కిరణం అంటే ఏంది, ఒక బిందువు నుండి ప్రారంభమై ఒకవైపు మాత్రమే బాణం గుర్తు ఉండి నిరంతరం పొడిగించబడే రేఖను ఏమంటారంటే కిరణం అని అంటారు. మరి ఈ బిందువు నుంచి ప్రారంభమై లేకుంటే ఎక్కడనే కానీ ఎక్కడనే కానీ అది సో ఒకవైపు మాత్రం నిరంతరం పొడిగించబడుతూ ఉంటుంది. దీనికి నిర్దిష్టమైనటువంటి పొడవు ఉండదు. ఆది బిందువు ఉంటుంది కానీ అంత్య బిందువు మాత్రం చెప్పలేము, అంటే దీని పొడవు ఇంతే అని చెప్పలేము. ఎందుకోసం అంటే నిరంతరం పొడిగించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు కానీ ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇక్కడ నిర్దిష్టమైన పొడవు ఉండును అని ఇక్కడ అంటే ఉంటుందని ఇచ్చినాడు. కాబట్టి వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకోసం అంటే నిర్దిష్టమైన పొడవు ఉండదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంటు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే ఆన్సర్. ఎందుకోసం ఇది అసత్యం అవుతుంది అనమాట ఇది. మరి తాడు ఒకసారి చూద్దాం. తాడేముంది ఇక్కడ, రేఖాఖండమునకు రెండు అంత్య బిందువులు ఉండును. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే రేఖాఖండం అంటే అర్థమైంది. సో రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి దూరాన్ని లేదా పొడవును ఏమంటారంటే రేఖాఖండం అంటే దీని యొక్క పొడవు ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి వీటికి అంత్య బిందువులు ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ, కిరణానికి ఒక అంత్య బిందువు ఉండును. మీకు చెప్పిన కదా ఇక్కడ కిరణానికి ఒక అంత్య బిందువు ఉంటుంది కానీ మరొక అంత్య బిందువు మాత్రం ఉండదు. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాము. 8th క్వశ్చన్ ఏమంటే, రెండు సమాంతర రేఖలపై తిర్రేగ రేఖ వాలినప్పుడు మరియు 4x + 21 మరియు 5x - 3లు తిర్రేగ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు అయితే x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మీకు తెలుసు సమాంతర రేఖలు అంటే ఏంది, ఎల్లప్పుడూ ఖండించుకునే రేఖలు అంటారు సమాంతర రేఖలు అంటే. దీన్ని ఎంత దూరం పొడిగించినా ఇక్కడ కూడా ఖండించుకోవు. ఈ రేఖలు ఏమంటారు సమాంతర రేఖలు అంటారు అనమాట. మరి తిర్రేగ రేఖ అంటే అర్థమైంది, ఈ రెండు సమాంతర రేఖలను రెండు వేరువేరు బిందువుల వద్ద ఖండించేటువంటి రేఖను ఏమంటే తిర్రేగ రేఖ అంటారు అనమాట. ఈ రెండు రేఖలకు ఈ రేఖ ఏమవుతుంది, తిర్రేగ రేఖ అవుతుంది. వీటి పేరు ఫర్ ఎగ్జాంపుల్ LM అనుకుంటే ఇది N అనమాట. ఇక్కడ LM రేఖలకు N అనే రేఖ తిర్రేగ రేఖ అవుతుంది అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, తిర్రేగ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు. తిర్రేగ రేఖ ఇది ఒకే వైపు అంటే అర్థమైంది ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ, అంటే ఇక్కడ సైడ్ తీసుకున్నాం మనము. ఈ సైడ్ ఉన్నటువంటి అంతర కోణాలు అంటే ఇక్కడ అర్థమైంది, ఇక్కడ లోపల ఉండేటువంటి కోణాలు అంటే ఇక్కడ కోణం ఇక్కడ కోణం. ఈ అంతర కోణాలు ఒక కోణం ఎంత, ఇక్కడ ఒక కోణం ఎంత అంటే 4x + 21 అంటే. అదేవిధంగా ఇంకో కోణం ఎంత ఇక్కడ 5x - 3 అంటే ఇక్కడ ఒక కోణం ఇంత ఒక కోణం ఇంత అంట. అయితే x విలువ ఎంత అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, తిర్రేగ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాల మొత్తము ఎల్లప్పుడూ మనకు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా, రెండు రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు వాటిని ఖండించేటువంటి తిర్రేగ రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం వీటి మొత్తం మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి రెండు మనము కలిపి 180కి సమానం చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. మరి కలుద్దాం మనము. సో కోణం ఎంత ఇక్కడ, ఫస్ట్ కోణం ఇక్కడ 4x + 21, ఇంకో కోణం ఎంత చెప్పండి 5x - 3 అనమాట. వీటి మొత్తం ఎంత కావాలి మనకు 180కి సమానం కావాలా. మరి చూడండి ఇక్కడ 4x + 5x ఎంత 9x అవుతుంది. ఇక్కడ ఏముంది 21 + 21 - 3. మరి 21లో 3 పోతే ఏమొస్తుంది 18 వస్తుంది. కాబట్టి 18 అనమాట. ఇక్కడ ఈక్వల్ ఇక్కడ 180కి సమానం అవుతుంది. మరి 18 అవతల పోతే ఏమైతే మైనస్ అవుతుంది. కాబట్టి సో 9x = 180 - 18 తీసేసి ఏమొస్తుంది అప్పుడు మనకు 162 వస్తుంది అనమాట. మరి 9x ఎంత 162, ఈ మొత్తం ఇంతకు సమానమైంది. మరి నేను ఇక్కడ పోతే ఏం చేసి భాగిస్తుంది కాబట్టి x అలాగే ఉంటుంది ఇక్కడ. సో x = 162/9 రాసుకున్నాం. కొట్టేద్దాం ఇప్పుడు మనము. మరి కొట్టిపోతుంది కదా ఇక్కడ 9 × 9 9 × 9 ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 16 9 పోతే 7 ఉంటుంది. ఇక్కడ 7 పక్కన 2 వస్తే ఏమవుతుంది 72. కాబట్టి 9 × 72. కాబట్టి మనకు వచ్చేటువంటి x విలువ ఏంటంటే మనకు 18 డిగ్రీలకు సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 18 డిగ్రీస్ అనమాట. x = 18 డిగ్రీస్. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమంటే, a - b × 2a + 3b - 4c - 3a - 2b × 2c అనమాట. దీన్ని సూక్ష్మీకరించండి అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రెండు కూడా బహుపదులు అనమాట. ఇది గుణించాల తర్వాత ఇది రెండు గుణించి మైనస్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. మరి ఫస్ట్ గుణిస్తా చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి a - b చేత 2a + 3b - 4cని గుణించాలా. సో -3a - 2b × 2cని గుణించి తర్వాత తీసేసి వచ్చేది ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ చేత మొత్తం ఈ మొత్తాన్ని గుణిద్దాం మనము. ఏ చేత ఈ మొత్తాన్ని గుణిద్దాం మనము. సో a × 2a ఎంత 2a² వస్తుంది. మళ్ళీ a ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. మరి a × 3b ఎంత a × 3b 3ab. తర్వాత a × 4c కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -4. a × c ఎంత a × c అయినా c × a రాద్దాం మనము. ca
ఇప్పుడు ఏ చేత మొత్తాన్ని గుణించడం అయిపోయింది. ఇక్కడ తర్వాత బీతో గుణిద్దాం మనం. బి యొక్క గుర్తు ఏమింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి ఇంటూ 2a ఏమొస్తుంది ఇప్పుడు మైనస్ బి ఇంటూ 2a అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఇక్కడ. సో బి ఇంటూ 2ab అవుతుంది. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ 3b² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ 3b ఎంత 3b² అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఇక్కడ మైనస్ బి ఇంటూ 4c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ బి ఇంటూ 4c ఎంత 4bc. తర్వాత నెక్స్ట్ దీంతో గుణిద్దాం మనము. సో ఇక్కడ రాస్తే చూడండి, ఇక్కడ మొత్తము మొదటి దాని అనమాట. ఇక్కడ రాద్దాం మైనస్ ఈ మొత్తం గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ 2c ఇంటూ 3a 2 3 జా 6 c ఇంటూ a ca మళ్ళీ 2c ఇంటూ మైనస్ 2b మైనస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4 c ఇంటూ b ఆర్ b ఇంటూ c bc అనమాట. ఇది దీని నుంచి తీసేయాలి ఇప్పుడు మనము. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2a² ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ 3ab మైనస్ 2ab ఎంత ఉంటుంది అప్పుడు ప్లస్ 3a నుంచి మైనస్ ప్లస్ 3abకి ఒక 2ab పోతే ప్లస్ ab మిగులుతుంది ఇక్కడ. దాని తర్వాత మైనస్ 4ca సరే ఇది ఎట్లా ఇది లేదు అట్లా రాద్దాం మనము. మైనస్ 4ca ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది ఉంటుంది ఇక్కడ, ఇది 3b² ఉంటుంది మైనస్ 3b² ప్లస్ అయిన తర్వాత 4bc. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది తీసేయాలి కాబట్టి ఇది మైనస్తో మొత్తాన్ని గుణించాలి. మైనస్ ఇంటూ 6ca మైనస్ 6ca అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ మైనస్తో మొత్తాన్ని గుణించాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4bc. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తాను నేను 2a² ఒక చోట రాస్తాను ఇక్కడ. తర్వాత మైనస్ 3b² వర్గం ఫస్ట్ రాద్దాం మనము. మైనస్ 3b² తర్వాత ప్లస్ ab ఒకటే ఇక్కడ పదం కాబట్టి ఒకటే పదం రాదు ఇక్కడ మనం. సజాతి పదం ఒకటే ఉంది ఇక్కడ ab రాద్దాము. తర్వాత మైనస్ 4ca సరే ఫస్ట్ bc రాద్దాము. ఇది రాసినాం తర్వాత 4bc ప్లస్ 4bc మొత్తం ఎంత ప్లస్ 4bc మొత్తము 8bc అవుతుంది. ఇది కూడా రాసినాం, రెండు కూడా అయిపోయింది ఇక్కడ. తర్వాత మైనస్ 4ca మైనస్ 6ca మైనస్ 4 మైనస్ 6 ఎంత మైనస్ 10ca. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ మనకి ఏముందంటే ఇదే ఆన్సర్ అనమాట. సో 2a² మైనస్ 3b² ప్లస్ ab ప్లస్ 8bc మైనస్ 10ca ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే మొదటి సంఖ్య 5 రెట్లకు రెండవ సంఖ్య 4 రెట్ల కంటే 8 ఎక్కువగా ఉండొచ్చో ఆ రెండు వరుస సంఖ్యలు లబ్ధమవుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మీకు తెలుసు వరుస సంఖ్యలు ఏం చేస్తాం మనము, వాటి మధ్య తేడా ఒకటి ఉంటుంది కాబట్టి సో ఏవైనా కానీ రెండు వరుస సంఖ్యల మధ్య తేడా ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. ఎందుకోసం అంటే సో 1 2 తేడా ఒకటే, 2 3 తేడా ఒకటే. కాబట్టి మనం మొదటి సంఖ్యని x అనుకుంటే ఇంకో సంఖ్య మీద చెప్పండి ఇంకో వరుస సంఖ్య దాని పక్కన వచ్చేటువంటిది x+1. ఎందుకంటే వీటి మధ్య తేడా 1 ఉంటుంది కాబట్టి మనము తెలియదు కాబట్టి ఫస్ట్ x అంటే ఇంకో సంఖ్య ఒకటి ఎక్కువ కాబట్టి x+1 అనుకుంటాం మనము. మరి ఏమిచ్చింది ఇక్కడ మొదటి సంఖ్య యొక్క 5 రెట్లకు అంటే దీని నుంచి మనం 5 రెట్లు చేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు 5x వస్తుంది అనమాట. ఇదేమంటే ఇక్కడ వాడు రెండో సంఖ్య యొక్క 4 రెట్లకు రెండో సంఖ్య 4 రెట్లు ఏమొస్తుంది, సో 4 × x+1 అనమాట. 4 రెట్లు 4 × x+1 అనమాట. అయితే ఏమంటే ఇక్కడ 4 రెట్ల కంటే 8 ఎక్కువ అంటే అర్థమైంది. ఇక్కడ మొదటి సంఖ్యను 5 రెట్లు చేస్తే మనం అదేం కావాలి, అది రెండో సంఖ్య 4 రెట్ల కంటే కూడా ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇంకా అది 8 ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం మనము రెండో సంఖ్యకు 8 కలిపితే ఈ వచ్చేటువంటి మొత్తం విలువ దీనికి సమానం అవుతుంది. అంటే మొదటి సంఖ్య మనకి ఎంత 5x అనమాట. 5 రెట్లు చేసినాం కాబట్టి అప్పుడు ఏం కావాలి, అది రెండో సంఖ్యకి 4 రెట్లు చేసినప్పటికీ 4x చేసినప్పటికీ దీనికంటే కూడా ఈ సంఖ్య 8 ఎక్కువ అంటే ఏం చేస్తాం మనము దీనికి 8 కలిపితే అప్పుడు ఈ మొత్తం విలువ దీనికి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది అనమాట మనకు వచ్చేటువంటి కండిషన్ అనమాట. మరి 5x ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 4తో గుణించాలా. 4 × x 4x ప్లస్ 4 × 1 4 అనమాట. 4 × 1 4 వస్తుంది, ప్లస్ ఎంత ఇక్కడ 8 అనమాట. ఈ 4x వదిలిపోతే ఏమైతుంది మైనస్ అవుతుంది కాబట్టి 5x మైనస్ 4x ఈజ్వల్ ఎంత ఇక్కడ 4 + 8 12 అవుతుంది ఇక్కడ. మరి 5x మైనస్ x ఎంత x ఈజ్వల్ టు ఒక x ఉంటుంది కాబట్టి x ఈక్వల్ మనకి ఎంత 12 అనమాట. కాబట్టి x అంటే ఇక్కడ మనకు మొదటి సంఖ్య మనకి ఎంత అంటే 12కు సమానం అవుతుంది. రెండో సంఖ్య ఏం కావాలి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి x+1 అంటే 13 అవుతుంది. కాబట్టి మొదటి సంఖ్య 12 రెండో సంఖ్య అయితే 13 అనమాట. కానీ మనకి ఏమంటే ఇక్కడ ఆ రెండు వరుస సంఖ్య లబ్ధం ఎంత కాబట్టి ఆ రెండు గుణించాలి మనం. 12 × 13 13 ఎంత అంటే 156 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 156 కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏమంటే L = 3 M = 2 మరియు N = 1 వద్ద 2L² + 2M² + 2N² + 2LM + 2MN + 2NL యొక్క సమాసం యొక్క విలువ ఎంత ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విలువలు LMN అనమాట. అయితే ఈ సమాసంలో మనకు చూస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ అన్నిట్లో కూడా 2 2 2 ఉంది కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనము ఈ రెండు అన్నిటికి మనము 2 కామన్ తీస్తే లోపల ఏమంటుంది అక్కడ మనకు L² ఉంటుంది ప్లస్ ఎంత M² ఉంటుంది. అదేవిధంగా N² ఈ 2 బయటకు వస్తే LM ఉంటుంది ప్లస్ LM
ప్లస్ ఎంత నెక్స్ట్ ఇక్కడ ఎంఎన్ తర్వాత ప్లస్ ఎన్ఎల్ ఇది మనకు ఉన్నటువంటి లోపల విలువ అనమాట. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం 2 అట్లా పెట్టేసి ఇక్కడ మనము ఎల్ అంటే మనకి ఎంత 3 కాబట్టి ఎల్ స్క్వేర్ అంటే వస్తుంది 3 స్క్వేర్ అంటే ఎంత 3 × 3 9 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఎం స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఎన్ స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది ఇక్కడ. మరి ఎల్ ఇంటూ ఎం 3 రెంట్ల 6 ప్లస్ ఎం ఇంటూ ఎన్ 2 ఎక్కం 2 ప్లస్ ఎన్ ఇంటూ ఎల్ 1 ఇంటూ 3 3 అనమాట. సో తర్వాత 2 ఇంటూ 9 ప్లస్ 4 13 13 14 20 25 మొత్తం కూర్చో మనకు వచ్చేది ఏంటంటే 25 అనమాట. మరి మొత్తం గుణిస్తే ఏమొస్తుంది 25 2 జా 50 కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 50కి సమానం కావడము జరుగుతుంది అనమాట మొత్తం మీద. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏముందంటే x యొక్క 7 రెట్ల నుండి 5 తీసివేస్తే అది yలో 4వ వంతు కన్నా 6 ఎక్కువ అయితే ఈ ప్రవచనానికి సమీకరణం ఎంత అని ఇక్కడ చూడండి. మరి x యొక్క 7 రెట్లు అంటే చేస్తాం మనం. x యొక్క 7 రెట్లు అంటే గుర్తుపెట్టుకోండి, రెట్లు అంటే గుణించాలి, వంతు అంటే భాగించాలి. కాబట్టి x యొక్క 7 రెట్లు అంటే చేస్తాం మనము xను 7తో గుణించాలి. సో x ఇంటూ 7 ఎంత అయిపోయింది 7x వస్తుంది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఈ x యొక్క 7 రెట్లు చేంజ్ చేయాలి మనము 5ని తీసేయాలి కాబట్టి -5 చేస్తుంది ఇక్కడ. ఇది ఏమంటే ఇప్పుడు చెప్పండి, ఇది వైలో 4వ వంతు. మరి వైలో 4వ వంతు అంటే చెప్పండి ఇక్కడ y/4 అనమాట. మరి y/4 కంటే ఇది ఎంత ఎక్కువ చెప్పండి, ఇది 6 ఎక్కువ ఉందంటే అర్థమైంది. ఇక్కడ వైలో 4వ వంతు మనం 6 కలిపినట్లయితే ఈ విలువ ఏం కావాలి, దీనికి సమానం కావాలి. కాబట్టి 7x - 5 కూడా ఎంత అప్పుడు y/4 + 6 సమానం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే అనమాట. సో 7x - 5 = y/4 + 6 అవుతుంది అనమాట ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏముందంటే మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అని ఇక్కడ. మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు ఎంత మీకు తెలుసు అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏందో. సో ఆ సంఖ్యల యొక్క సగటు అంటే మీకు తెలుసు రాశుల మొత్తం రాష్ట్ర సంఖ్య. కాబట్టి x బార్ = 8 ప్రధాన సంఖ్యలు ఏమొస్తాయి చెప్పండి. 2 + 2 మొదటి ప్రధాన సంఖ్య, 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 ఇవి మనకు మొదటి 8 ప్రధాన సంఖ్యలు అనమాట. మరి సగటు ఫార్ములా చెప్పండి, రాశుల మొత్తం రాష్ట్ర సంఖ్య కాబట్టి రాశుల మొత్తం రాష్ట్ర బిడ్డ మొత్తం సంఖ్య 8 కాబట్టి 8 అనమాట ఇక్కడ. మరి x బార్ = ఇవన్నీ పూర్తి మనకి ఎంత వస్తుందంటే 77 బై ఎంత అయిపోయింది ఇక్కడ 8 అనమాట. మరి కొట్టేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. కొట్టుకోకుండా ఏం చేస్తాం మనం, దీన్ని భాగారం చేస్తాం మనము. సో 77ని 8తో భాగిస్తే ఏమొస్తుంది, 8లో భాగిస్తే 8 9 72 ఇక్కడ. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 5 ఉంటుంది. సో పాయింట్ పెడితే 0 8 5ల 8 6ల 48 2 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ పాయింట్కు 0 వస్తుంది ఇక్కడ. 8 2ల 16 కాబట్టి నెక్స్ట్ టైం మనకి ఎంత 4 ఉంటుంది ఇక్కడ. మరి పాయింట్కి 0 వస్తే 8 5ల 40 కాబట్టి మనకు వచ్చేటువంటి శేషం 0 కాబట్టి మనకు వచ్చిన భాగఫలమే ఆన్సర్. కాబట్టి భాగఫలం మనకి ఎంత ఉంది ఇక్కడ 9.625 కాబట్టి సో x బార్ = 9.625 ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 14 క్వశ్చన్. ఒక రైలు 11 గంటల 25 నిమిషాలకు అంటే 11:25 AM స్టేషన్ నుండి బయలుదేరి 5:55 PM గమ్యస్థానము చేరింది. అయితే ఆ రైలు ప్రయాణించినటువంటి సమయం ఎంత అని ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అయితే ఇప్పుడు 11:25 నుంచి 12 వరకు చూడండి ఇక్కడ 11:25 AM నుంచి 12 వరకు మనకు ఉన్నటువంటి మొత్తం సమయం ఏంటంటే 35 నిమిషాలు కదా. ఇక్కడ 11:25 to 12 వరకు అయ్యేటువంటి కాలం ఎంత 35 మినిట్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, సో 12 PM నుండి సాయంత్రం 5:55 PM అంటే ఇక్కడ మనకు ఈ మొత్తం కాలాన్ని మనము 12 తర్వాత 1 వస్తుంది కాబట్టి 12 నుంచి 1 కంటే 1 అవర్ అనమాట. కాబట్టి 5 వరకు ఎంత 5 అవర్స్ 5 + 55 మినిట్స్ కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాలం ఏంటంటే 5 గంటల 55 నిమిషాలు. కాబట్టి 12 నుంచి 5:50 వరకు ఉన్నట్టు మొత్తం కాలం ఏంటంటే దానికే సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కాలం ఏంటంటే 5:55 మినిట్స్ అనమాట. 5:55 మినిట్స్. తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి 35 మినిట్స్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తే ఇక్కడ 5 మినిట్స్ తీసుకుని దీన్ని కలిపేస్తా. 5:55 + 5 మినిట్స్ ఎంత మొత్తము ఇది 6 గంటలకు సమానం అవుతుంది. ప్లస్ 6 గంటలు ప్లస్ ఎంత ఇక్కడ మనకి 30 నిమిషాలు ఉంటుంది. ఎందుకోసం అంటే 5 ఇక్కడ ఇచ్చేస్తాం మనము ఇంకా 30 కాబట్టి ప్లస్ 30 మినిట్స్ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మొత్తం మన కాలం ఏంటంటే 6 గంటల 30 నిమిషాలకు సమానం కావడం జరిగింది. కాబట్టి రైలు ప్రయాణించిన మొత్తం దూరం ఏంటంటే 6 గంటల 30 నిమిషాలకు సమానం అవుతుంది. కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్, మీరు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాము. 15వ క్వశ్చన్ ఏమందంటే చతురస్రంలో వృత్తము అంతర్లిఖించబడింది. వృత్తం మరియు చతురస్రాల వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు వరుసగా A1, A2 మరియు P1, P2 అయితే సో క్రింది వాటిలో ఇది సత్యమని ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి వృత్తం ఇచ్చినాడు ఇక్కడ. అయితే ఫస్ట్ మీరు గమనించాల్సింది అంటే ఇక్కడ చతురస్రం లోపల వృత్తం ఉంది ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ
చతురస్రం పెద్దగా ఉంటుంది, వృత్తం చిన్నగా ఉంటుంది. ఎందుకోసం అంటే చతురస్రం లోపల వృత్తం ఉంది కాబట్టి చతురస్రం పెద్దగా ఉంటుంది, వృత్తం చిన్నగా ఉంటుంది అనమాట. మరి మనకేమిచ్చింది ఇక్కడ వృత్తము చతురస్రం, ఫస్ట్ వృత్తం తర్వాత చతురస్రం కాబట్టి వాటి వైశాల్యాలు ఇక్కడ. సో A1 అంటేనేమో వృత్త వైశాల్యం, అదేవిధంగా A2 అంటే చతురస్ర వైశాల్యం అనమాట వరుస. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అని ఇక్కడ P1 అంటే వృత్తం యొక్క చుట్టుకొలత, అదేవిధంగా P2 అంటే ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత అనమాట. అయితే కింది స్టేట్మెంట్ ఇది కరెక్ట్ అన్నట్టు ఇక్కడ. అయితే మనకు తెలిసిన పటం చూసి గుర్తుపట్టవచ్చు మనము. చతురస్రం యొక్క వైశాల్యం పెద్దగా ఉంటుంది, వృత్త వైశాల్యం చిన్నగా ఉంటుంది కాబట్టి A1 గ్రేటర్ దాన్ యాక్చువల్గా A1 అంటే ఇక్కడ A1 అంటే వృత్తం యొక్క వైశాల్యము, A2 అంటే చతురస్ర వైశాల్యం కాబట్టి సో A1 అనేటువంటిది సో A2 కంటే చిన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ వృత్త వైశాల్యం చతురస్ర వైశాల్యం చిన్నగా ఉంటుంది. అదేవిధంగా చతురస్రం యొక్క చుట్టుకొలత ఏం కావాలా, వృత్తం యొక్క చుట్టుకొలత కూడా పెద్దగా ఉండాలి. అంతమంది ఇక్కడ సో వృత్తం యొక్క చుట్టుకొలత చతురస్రం చుట్టుకొలత చిన్నగా ఉండాలి కాబట్టి ఏమైతుంది ఇక్కడ మనకు సో P1 లెస్ దాన్ P2. ఎందుకోసం అంటే వృత్తం చతురస్రం ఉంది కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం కానీ చుట్టుకొలత కానీ చతురస్రం యొక్క వైశాల్యం చుట్టుకొలత చిన్నగా ఉంటాయి కాబట్టి సో A1 లెస్ దాన్ A2, అదేవిధంగా P1 లెస్ దాన్ P2 అనమాట. మరి దీని ప్రకారం మనకి ఏది ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకి సెకండ్ ఏముంది ఇక్కడ A1 లెస్ దాన్ A2, P1 లెస్ దాన్ P2 కాబట్టి ఇదే మనకి ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏంటంటే ఒక దీర్ఘఘనము సంపూర్ణ తల వైశాల్యము 8788 చదరపు మీటర్లు, పొడవు వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి 4:3:2 అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత అనగా చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు సంపూర్ణ తల వైశాల్యం అంట. మరి దీనికి పొడవు వెడల్పు ఎత్తుల నిష్పత్తి మనకి ఎంత 4:3:2 కాబట్టి ఇది L కాబట్టి L ఈక్వల్ ఫస్ట్ మనము 4x అనుకుందాం మనం. అదేవిధంగా B అంటే ఎంత 3x అనుకుందాం, H అంటే మనకి ఎంత H ఈక్వల్ టు మనము 2x అనుకుందాం. నిష్పత్తి పోవాలంటే ఏం చేస్తాం, ఒక చర్రాస్తో గుణించాలి కాబట్టి L ఈక్వల్ టు 4x, B ఈక్వల్ 3x, H ఈక్వల్ టు 2x అనమాట. మరి మీకు తెలుసు ఆల్రెడీ దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా అని చెప్పండి. సో 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అనమాట. ఈక్వల్ మనకి ఎంత సమానం మొత్తం ఇది 8788కి సమానం అవుతుంది ఇది. మరి 2 ఇంటూ ఇక్కడ LB అంటే L ఇంటూ B రెండు గుణించాలి మనము. సో L ఇంటూ B అంటే 4×12 x ఇంటూ x x² కాబట్టి మొత్తం ఎంత 12x² ప్లస్ B ఇంటూ H అంటే 3 రెట్ల 6 తర్వాత x ఇంటూ x x² అవుతుంది ఇక్కడ. అదేవిధంగా H ఇంటూ L అంటే ఏది కాబట్టి 4 రెట్ల 8 తర్వాత x ఇంటూ x x² అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ 8788 అవుతుంది. మరి ఇక్కడ చూడండి 2 అలాగే ఉంటుంది ఇక్కడ 12x² ప్లస్ 8x మొత్తం ఎంత 20 ప్లస్ 6 ఎంత 26x² మొత్తం ఎంత ఇది 8788కి సమానం అవుతుంది అనమాట. మనకు కావాల్సిన x² కాబట్టి x² ఇక్కడ వస్తున్నప్పుడు 8788 బై ఈ 226 ఉత్తరకు వస్తే భాగిస్తాయి కాబట్టి 2 ఇంటూ 26 అనమాట. మరి దీన్ని మనం సింప్లిఫై చేస్తే దీన్ని క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేటట్టు ఏంటంటే మీరు పక్కన దీన్ని భాగారం చేసుకోండి. వస్తే చూడండి ఇక్కడ భాగారం చేస్తే ఈ మొత్తం మనకు వచ్చేటట్టు 169 వస్తుంది కొట్టేస్తే, లేకుంటే 8788 మనం 26 52 చేత భాగిస్తే 169 వస్తుంది అనమాట. సో ఇది మనకు వచ్చేటువంటి x విలువ. మరి x² ఇప్పుడు 169 అయితే ఇప్పుడు ఏమైతే చెప్పండి x కూడా మనకు x² 169 వర్గమూలం ఎంత 13 కాబట్టి అప్పుడు x ఎంత 13 వస్తుంది. సో దీని రాసుకోవచ్చు మనం యాక్చువల్గా 13² రాసుకోవచ్చు కాబట్టి ఈ స్క్వేర్ క్యాన్సల్ అయితే మనకి ఎంత x కూడా 13 వస్తుంది కాబట్టి x అంటే 13 అనమాట. అయితే మనకేం అడిగిండు సో దీర్ఘఘన ఘన పరిమాణం ఎంత అన్నాడు. దానికంటే ముందు మనము సో L అంటే ఏమనుకున్నామని యాక్చువల్గా సరే L అంటే ఇక్కడ 4x కాబట్టి L కూడా 4x అప్పుడు ఏమైతే చెప్పండి మనకి x 13 వచ్చింది కాబట్టి 13 4 ఎంత 52 వస్తుంది. అదేవిధంగా 13 కాబట్టి x అంటే x 13 39 మరి h అంటే 2x కాబట్టి 2 ఇంటూ 13 రెట్ల ఎంత 13 రెట్ల 26 కాబట్టి L అంటే 52, B అంటే 39, H అంటే 26 కాబట్టి ఘన పరిమాణం ఫార్మ్ అని చెప్పండి దీర్ఘఘనం అనేది. సో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కాబట్టి L ఇంటూ B ఇంటూ H కాబట్టి L అంటే ఎంత ఇక్కడ సో 52 తర్వాత B అంటే ఎంత 39 తర్వాత H అంటే ఎంత 26 కాబట్టి మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటట్టు విలువ ఏంటంటే 52,728 వస్తుంది. కాబట్టి దీర్ఘఘన ఘన పరిమాణం ఏంటంటే V ఈక్వల్ టు 52,728 వస్తుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది కొద్దిగా మీరు చేసుకుంటే వస్తుంది అనమాట ఆన్సర్ అని. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మెథడ్స్లో మనకు వచ్చిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మనము. సో ఏమిచ్చినట్టు ఇక్కడ సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరన్నా ఇక్కడ సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరంటే భాస్కరాచార్యుడు. అదేవిధంగా నెక్స్ట్ డెఫినేషన్ ఏముందంటే ఇక్కడ గణితం అనేది పరోక్ష కొలతల శాస్త్రము, గణితం అనేటువంటిది పరోక్ష కొలతల శాస్త్రము అని నిర్వచించినటువంటి వారు ఎవరంటే అగస్టు కోమ్టే గణితం అనేటువంటిది పరోక్ష కొలతల శాస్త్రం అని నిర్వచించినటువంటి వ్యక్తి అనమాట. ఇవి సో మనకి మెథడ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.